అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములను తిరిగి తీసుకొచ్చే ప్రయోగం నిలిచిపోయింది. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ కు మళ్లీ నిరాశే మిగిలింది. దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే ఉన్న సునీత విలియమ్స్ భూమిపైకి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ లు ప్రయోగించాల్సిన క్రూటన్ మిషన్ వాయిదా పడింది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి 4 వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరేందుకు క్రూటన్ మిషన్ సిద్ధమైంది. కానీ సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది. హైడ్రాలిక్ సిస్టమ్ లో సమస్య ఉత్పన్నం కావడంతో దీన్ని ఆపేసినట్లు నాసా తెలిపింది. సమస్యను పరిష్కరించి ఈ వారంలో మరో ప్రయోగం చేయనున్నట్లు తెలిపింది. దీంతో వ్యోమగాముల రాక మరికొన్ని రోజులు ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. 2024 జూన్ 5న వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో చేరుకున్నారు. నిజానికి షెడ్యూల్ ప్రకారం జరిగి ఉంటే ఆ తర్వాత వారానికే ఈ ఇద్దరు వెనక్కి రావాలి. కానీ స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిపైకి చేరుకుంది. సునీత విలియమ్స్ విల్మోర్ అప్పటి నుంచి ISS లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా స్పేస్ ఎక్స్ తో కలిసి పనిచేస్తుంది. ఈ ఇద్దరు వ్యోమగాములను తీసుకురావాలంటే అంతకంటే ముందు కొందరిని ISS కు పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రయోగం చేపట్టడానికి స్పేస్ ఎక్స్ సమయం కావాలనడంతో ఈ ఆలస్యం జరిగిందని గతంలో అధికారులు తెలిపారు. ఇక సునీత విలియమ్స్ విల్మోర్ కొన్ని రోజుల క్రితం స్పేస్ ఎక్స్ నుంచి మీడియాతో మాట్లాడారు. తమ కోసం మార్చి 12న స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూటన్ అంతరిక్ష నౌక రానుందని, నౌకలో కొత్తగా ISS లోకి వచ్చే వ్యోమగాములు తమ బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు. మార్చి 19న ఆ నౌకలోనే తిరిగి భూమి మీదకు తాము బయలుదేరదామని తెలిపారు. కానీ ఫాల్కన్ 9 రాకెట్ హైడ్రాలిక్ వ్యవస్థలో సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగం వాయిదా పడింది. ఈ ప్రయోగం కూడా వాయిదా పడడంతో ఇరువురు వ్యోమగాములు తిరిగొస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మిషన్ మళ్లీ ఎప్పుడు పట్టాలెక్కనుందనేది దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు.